హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా రేపే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి కదా. ఏప్రిల్ మంత్కి సంబంధించిన టికెట్స్ రిలీజ్ అవుతున్నాయండి. సో ఎవరైతే ఏప్రిల్ మంత్కి సంబంధించిన టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో రేపు ఉదయం 9:55 కల్లా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ttdevastanams.ap.go.in అనే అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఒక లాగిన్ ఐడితో కేవలం 6 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే 2-3 మొబైల్స్ ద్వారా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ బిలో 12 years వాళ్ళకి ఎలాంటి టికెట్ అవసరం లేదు, మీతో పాటు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అండ్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ తీసుకున్న వారికి ఎంట్రీ పాయింట్ వచ్చి ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనం లక్కీ డిప్ సేవలైనటువంటి సుప్రభాతం, తోమాల అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, అలాగే ఆర్జిత సేవలు, సీనియర్ సిటిజన్ దర్శన్, అంగప్రదక్షిణ, అలాగే రేపు ఉదయం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ని బుక్ చేసుకున్న వాళ్ళందరికీ అకామిడేషన్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారండి. సో 2:55 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. అలా బుక్ చేసుకునే క్రమంలో కేవలం ఒక్క రోజుకి మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు. ఇంకో రోజు కూడా ఉండాలి అంటే దానికి ఏమీ ప్రాసెస్ ఉండదండి. సెకండ్ డే కూడా సేమ్ రూమ్లో ఉండి ఎక్స్టెన్షన్కి అమౌంట్ని పే చేస్తే సరిపోతుంది. అండ్ తిరుమలలో ఒక రూమ్, తిరుపతిలో ఒక రూమ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక రూమ్కి ఇంకొక రూమ్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో ఒక రూమ్ ఏప్రిల్లో బుక్ చేసుకున్నారు అనుకుందాం, మళ్ళీ బుక్ చేసుకోవాలి అంటే మే వరకు ఆగి తీరాల్సిందే. అంటే 30 days పాటు గ్యాప్ కంపల్సరీ ఉండాలి. ఒక రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 2 ఉండాలి. అండ్ పెళ్లి కాని వాళ్ళకు రూమ్ ఇవ్వరు, సింగిల్ పర్సన్స్కి కూడా రూమ్ ఇవ్వరు. వాళ్ళకి సపరేట్గా లాకర్స్ ఉంటాయి. సో లాకర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ని చూద్దాం. ఇందులో భాగంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటిని ఓపెన్ చేయడం జరుగుతుందండి పుష్యమిమాస పౌర్ణమి గరుడు సేవ సందర్భంగా. సో వాటి వివరాలను చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. పురాణాల ప్రకారం తిరుమలలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉంటాయి. సో ఈ పుణ్యతీర్థాల్లో సప్తగిరుల్లో వెలిసి ఉన్న సప్తతీర్థాలు చాలా ప్రాముఖ్యమైనవి. సో వీటిలో స్వామి పుష్కరిణి తీర్థం ఒకటైతే కుమారధార, తుంబూర తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపి వినాశనం, పాండవ తీర్థం అత్యంత ముఖ్యమైనవి. సో ఈ తీర్థాల్లో స్నానమాచరిస్తే భక్తులు పరమ పావనలయ్యి ముక్తి మార్గం పొందుతారని నమ్మకం అన్నమాట. సో అలాంటిది శ్రీకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలిసి ఉంటుంది. సో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు మాత్రమే ఈ తీర్థ ముక్కోటిని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానం ఆచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ శ్రీ మహావిష్ణువుకి కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. సో ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరించడం వల్ల మనం అజ్ఞానంతో అంటే తెలుసో తెలియకో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభిస్తుంది. సో సుఖంగా జీవించగలరని ప్రార్థిస్తాం. ఈ పర్వదినం నాడు ఉదయం 7:30 శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడ వీధుల్లో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిలను శ్రీకృష్ణ తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ అన్నది చేస్తారు. సో ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు కూడా పాల్గొంటారు. కాబట్టి 25వ తారీఖు మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటిని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ తీర్థానికి వెళ్ళాలంటే సంవత్సరం రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు 24 కానీ 25వ తారీఖు కానీ స్వామివారి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా తిరుమల రష్ ఎలా ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న అంటే 22వ తారీఖు స్వామివారిని 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది తలనీలాలను సమర్పించారు. అలాగే 4.58 కోట్ల హుండీ కానుకలైతే స్వామివారికి లభించాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనార్థం ఎలాంటి దర్శన టోకన్స్ లేని వాళ్ళు 9 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి దర్శనం కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 12 hours పాటు సమయం తీసుకుంటుంది. అదే తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు 3 to 5 hours లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అదే మీ దగ్గర 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ కానీ విచువల్ సేవ దర్శన్ టోకన్స్ కానీ ఉన్నట్లయితే
2 to 3 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే రేపటితో ఏప్రిల్ మంత్కి సంబంధించిన అన్ని దర్శన్ టికెట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయండి. ఇక చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఆర్జిత సేవలకి లక్కీడిప్ ఆర్జిత సేవలకి మధ్య డిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. సో ఆర్జిత సేవల్ని కూడా బుక్ చేసుకుంటే స్వామివారి మొదటి గడప వరకు దర్శనానికి అలౌ చేస్తారా అని. ఆర్జిత సేవలు ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కళ్యాణోత్సవం, ఓంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉంటాయి. సో ఈ సేవా టికెట్ని మీరు బుక్ చేసుకోవడం ద్వారా స్వామివారి సేవలో అంటే కళ్యాణోత్సవం చెప్పాను కదా, ఓంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని సుపథం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. కాకపోతే జేవిజువల్ దగ్గర వరకు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కంప్లీట్ డిఫరెన్స్తో వీడియో అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.